ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మధ్య ప్రాంతాల దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు బలమైన వర్షాలు ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఇవాళ రేపు పరిస్థితులు ఇలా ఉండబోతున్నాయి. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అటు తర్వాత తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈదురు గాలులతో కూడినటువంటి మెరుపులు బలమైన ఈదురు గాలులు గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు ఇలా వాతావరణం ఉండబోతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే రాయలసీమలకు చూసుకున్నట్లయితే ఈరోజు రేపు ఎల్లుండు తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రాగల 2 రోజుల్లో వేడి తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, తరువాత 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని, రాయలసీమలో రాగల 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు లేదా తరువాతి 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని చెప్పింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, మలుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు భారీ నుంచి కొన్ని ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 14న భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉన్నాయని స్పష్టం చేసింది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు వేడిని తట్టుకోలేక ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తున్నారని వాతావరణ శాఖ అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న అనగా శనివారం మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం
కొండాపూర్లో 43.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలపు వ్యాధులు ఉన్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా బయటకు రాకూడదని వాతావరణ శాఖ సూచించింది. పొలాల్లో పంటలు వేసినటువంటి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.